అయితే నాకు ఒక ఫస్ట్ క్వెషన్ వచ్చేసి సెక్యులరిజం మీద. ఈ యాహ్! మధ్య నేను కొంతమంది ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు వచ్చిన కాన్వర్జేషన్స్ నుంచి ఏంటి అంటే, దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్. బట్ అన్‌ఫార్చునేట్‌గా నేను వింటున్నదేంటి అంటే, వాళ్ళు ఇండియా ఎప్పుడు అసలు మొదటి నుంచి సెక్యులరిజం వైపు లేదు. మనం కాన్స్టిట్యూషన్‌లోకి బలవంతంగా ఇన్సర్ట్ చేశాము ఎమర్జెన్సీ పీరియడ్‌లో అని ఒక కొత్త అంటే ఇదొకటి తీసుకొచ్చారు. లైక్ అసలు నిజమేంటి అనేది ఇది నాకు బ్రేక్ చేయడం తెలుసుకోవాలని. ఇది బ్రేక్ చేయడం చాలా ఈజీ అండి. యాహ్! ఇప్పుడు ఆహ్, ఏ ప్ ఆహ్, ఏ పుస్తకంలోనూ దాన్నేమంటారు? కొన్ని లెట్ మీ సీ హౌ టు పుట్ ఇట్. సెక్యులరిజం అనే వర్డ్‌ని ప్రియంబుల్ నుంచి తీసేయండి ఫస్ట్. ఓకే. తీసేసి ఓకే. ఆ బుక్ మొత్తం మీద ఆహ్, యాంటీ సెక్యులర్‌గా లేదా రిలీజియస్‌గా ఏముందో చెప్పండి. See, కరెక్ట్. the spirit of the entire book is talking about equality between citizens. ఓకే. రైట్. అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళని ప్రివిలేజ్‌లోకి కాదు, అట్‌లీస్ట్ అప్‌లిఫ్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ప్లస్ రైట్. శిక్షా స్మృతి అందరికీ సమానం. హక్కులు అందరికీ సమానం. బాధ్యతలు అందరికీ సమానం. అంటే రైట్. ఇక్కడ సెక్యులరిజం డెఫినిషన్ దగ్గరకొకసారొస్తే హ్మ్. జస్టిస్‌కి సమానం ఆర్ గవర్నమెంట్‌కి సమానం అట్లా కాన్స్టిట్యూషన్‌కి సమానం అనుకోవడం. ఇంకొకటేంటంటే అసలు స్టేట్‌కి, రిలిజియన్‌కి సంబంధం లేకుండా ఉండటం. అది కదా యాహ్! సెక్యులరిజం అంటే. సో, అది సో ఇప్పుడు ఆ సెక్యులర్ యాహ్! పదాన్ని తీసేసిన తర్వాత మొత్తం కాన్స్టిట్యూషన్‌లో చదివితే ఒక మతానికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు, ఒక మతానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఉండకూడదు, వీళ్ళకి ఇవ్వకూడదు అన్నట్టు ఎక్కడుందండి? ఫాంటాస్టిక్. యాహ్! దట్స్ రైట్. రియల్లీ నైస్ పాయింట్. ఇప్పుడు యాహ్! తీసేయమనండి. ఐ డోంట్ కేర్ వర్డ్ ఇస్ ఎ వర్డ్ కదా! ఆ వర్డ్ తీసేసి మొత్తం పుస్తకంలో వెతికి చూపించమనండి. ఒక మతాన్ని హిందూ మతానికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు, లేదా ముస్లిం మతానికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు ఎక్కడుందో చూపించమనండి. ఓకే. రైట్. అంటే ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మరి అలాంటప్పుడు దాన్ని స్పెషల్‌గా ఎక్స్‌ప్లిసిట్‌గా ఇన్సర్ట్ చేయాల్సొచ్చింది ఎందుకు అనే ఇప్పుడు క్వెషన్ వస్తుంది కదా! సింపుల్. ఆల్రెడీ దాని డెఫినిషన్ మొత్తం ఉన్నప్పుడు ఆ వర్డ్‌ని యాడ్ చేస్తే వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు చాలా రైట్. చెప్తున్నారు కదా! వీళ్ళు చాలా చెప్తున్నారు కదా! మన దేశం పేరు భారత్ అని మారిస్తే ఏంటి ప్రాబ్లమ్? అరే! కాన్స్టిట్యూషన్‌లో దేశం పేరు ఆల్రెడీ భారత్ అని ఉంది. ఇంకా ఆళ్ళకి మార్చేదేముంది కొత్తగాని? ఇప్పుడు వాళ్ళ రైట్. సైడ్‌కొచ్చేసరికేమో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమో అదేంటి ఇండియా అనేది ఇంకెవడో పెట్టిన పేరుని. హిందూ అనేది కూడా ఇంకెవడో పెట్టిన పేరు. మరి తీసి పారేయండి మరైతే. కరెక్ట్. అండ్ సో, దెన్ అదర్ థింగ్ అసలు ఇండిపెండెన్స్‌కి మనకి ముందు అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఆర్ మేబీ బిఫోర్ లైక్ ద ఎర్లీ 19థ్ సెంచరీ మేబీ అసలు ఇండియా అనే కంట్రీ మనం దాన్ని ఇండియా అనొచ్చా ఫస్ట్? అంటే అంటే బ్రిటిషోళ్ళు రైట్. వచ్చిన తర్వాతే ఈళ్ళందరిని ప్రిన్సిపాలిటీస్ చేసుకున్న తర్వాతే అప్పుడు ఇదొక కంట్రీ అన్నట్టుగా ఉంది. అప్పటి వరకు అన్ని రాజ్యాలు కదండీ. కరెక్ట్. ఓకే. కరెక్ట్. యాహ్! అంతకుముందు మరి 500, 600 ఏళ్ల పాటు వేరే వేరే దేశాల వేరే వేరే మతాల అధికారంలో ఉండిపోయింది ఈ దేశం. సో, దిస్ వాస్ నెవర్ ఎ సింగిల్ కంట్రీ. సో, ఎవడో ఇచ్చిన పేరు ఇండియా నాకు నచ్చట్లేదు, నేను భారత్ అని పెట్టుకుంటాను. మరి ఎవడో ఇచ్చిన హిందూ అనే పదం మాత్రం ఎందుకు మీకు? కరెక్ట్. రైట్. రైట్. అది అర్థమైపోయింది సార్. సెక్యులరిజం మీద నాకు క్లారిటీ వచ్చేసింది. యాహ్! సో, సింపుల్. ఆ వర్డ్ అందులో ఉన్నందువల్ల ఉన్నా సరే, తీసేసినా సరే, మీకు కొత్తగా వచ్చింది ఏమీ లేదక్కడ. ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ ఆల్వేస్ బీన్ సెక్యులర్. రాసిన ఫస్ట్ కాడి నుంచి అన్ని అమెండ్మెంట్‌ల తర్వాత కూడా ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈస్ సెక్యులర్. సెక్యులరిజంకి సింపుల్ మీనింగ్ ఏ ఒక్క మతానికి బెనిఫిట్‌లు గాని, రిస్ట్రిక్షన్స్ గాని ఉండవు. సో, ఇక్కడ దేశంలో గవర్నమెంట్‌కి, గో హెడ్. మతానికి సంబంధం ఉండకూడదు. వాళ్ళ పని వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు. రైట్ సార్. అండ్ క్విక్‌గా ఇంకొక సెకండ్ క్వెషన్ అండి. ఇక్కడ యాహ్! మీరు అరబిందో గురించి విన్నారనుకుంటా కదా! విన్నానండి. యాహ్! అంటే నేను చదివింది అంటే ఆ స్కూల్‌లోనే. లైక్ అయితే నాకు చిన్నప్పుడు తెలియలేదు. సో, వి యూజ్డ్ టు యాక్చువల్లీ ప్రే. వి వర్ ఫోర్స్డ్ టు ప్రే టు అరబిందో అండ్ ఇంకొక హుహు. ఆవిడ మదర్ అని ఇంకొక లైక్ పర్సన్ ఓకే. ఆయనతో ఓకే. పాటు. సో, ఏంటి అంటే వాళ్ళు వి వర్ నెవర్ టోల్డ్ దట్ దే వర్ లైక్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు హుహు. చాలా స్పెషల్ పవర్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న పీపుల్ లాగా వాళ్ళని చూడటం అండ్ వాళ్ళకి సెపరేట్ ప్రేయర్స్ అన్నమాట. ఎలా హుహు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా కల్ట్. మనకి హిందూ కల్ట్ ఎగ్జాక్ట్‌లీ. ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ అని ఒకటుంటది లైన్. హుహు. వాళ్ళు ఆ వాసుదేవాయ అనేది డిలీట్ చేసి అరవిందాయ అని పెట్టుకున్నారన్నమాట. హుహు. సో, సో అది అంత క్రేజీగా ఉండింది. సో, హుహు. నేను దీని మీద కొంచెం రిసర్చ్ చేసి అసలు అరబిందోకి రాషనాలిటీ అండ్ హ్యూమనిజం మీద పర్స్పెక్టివ్ ఏంటి? ఆయన చాలా పెద్ద ఫిలాసఫర్ అన్నప్పుడు వీటి గురించి ఏంటి పర్స్పెక్టివ్ అని అడిగితే చాలా ట్రిక్కీ ఆన్సర్ వచ్చింది. ఏంటి అంటే చాలా మంది ఫిలాసఫర్స్ మామూలుగా రేషనలిజం ఆర్ హ్యూమనిజం యాస్పెక్ట్స్ అడ్రెస్ చేయరు చాలా వరకు. హ్మ్. తప్పించుకోవాలని చూడడం లేకపోతే వాటిని అసలు అడ్రెస్ చేయరు.
కానీ ఇక్కడ నేను చూసింది ఏంటి అంటే రేషనాలిటీ, హ్యూమనిజం, వాల్యూస్ ఇంపార్టెంటే, అవి స్టెప్పింగ్ స్టోన్సే. కానీ దే డోంట్ హ్యావ్ అల్టిమేట్ ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఒక లైక్ ఒక లెట్స్ సే కైండ్ ఆఫ్ ఇన్నర్ ఇంజనీరింగ్. ఐ మీన్ అంటే ఎట్లా అంటే దీన్ని ఒప్పుకుంటూనే ఇదేదో ఎల్కేజీ యూకేజీ లాగా ఇంకొకటి ఏదో పిహెచ్డి లెవెల్లో ఇంకొకటి ఏదో ఉంది, అది యాక్చువల్ స్పిరిచువాలిటీ అని అంటారు. అది హౌ డు వి యాక్చువల్లీ పుట్ ఫోర్త్? ఐ మీన్ దాన్ని బ్రేక్ చేయడం ఎలాగో చెప్తాను చూడండి. వాళ్ళు దే ఆర్ అషేమ్డ్ టు కాల్ దెమ్సెల్వ్స్ రిలీజియస్ పీపుల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ స్పిరిచువల్ ఆర్ స్పిరిచువల్లీ ఎన్లైటెండ్, రైట్? వాళ్ళు ఏంటంటే మొహాన బూడిద పూసుకుని తిరిగే సన్నాసులం కాదు మేము చాలా అడ్వాన్స్డ్, మాకు వేరే ఇది ఉంది, మేము చాలా సెపరేట్ అని చెప్పుకోవడానికే తప్ప దేర్ ఆర్గ్యుమెంట్స్ హ్యావ్ నో వాల్యూ అండ్ దే ఛాన్స్ దొరికితే వాళ్ళు కూడా చేసేది అదే పర్సన్ వర్షిప్. ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు ఇదేంటి పర్సన్ వర్షిప్ మనం చూసాం. ఈ ఈషాకి మన జగ్గి ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చాడో అసలు పూలమాలలేసి రెడ్ కార్పెట్లు వేసి లైన్ గా పెట్టుకుని దండాలు పెట్టేసుకుని, దట్ ఈస్ పర్సన్ వర్షిప్ కదా. రేపు పొద్దున దేవుడు అయిపోతాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సాయిబాబా, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ పుట్టపర్తి సాయిబాబా, సేమ్ థింగ్ విల్ హ్యాపెండ్ విత్ ఎవ్రీ అదర్ కల్ట్ లీడర్, రైట్? సో ఇదొక రిలీజన్ అండి. రిలీజన్ మీన్స్ దాట్ యూ బ్లైండ్లీ ఫాలో సమ్ వన్ వితౌట్ యూజింగ్ యువర్ ఓన్ మైండ్. సొంత మైండ్ని వాడు అని చెప్పుకుంటున్నా సరే, సొంత మైండ్ చెప్తున్నా సరే, ఈ సన్నాసి గడికి పెద్దగా ఏం తెలియదు, ఏదో 4-5 మాటలు చెప్తున్నా అన్నా సరే వాడినే ఫాలో అవుతుంటారు చూసారా. దట్ ఈస్ ది ప్రాబ్లం. వీళ్ళు చెప్పేది ఏంటి రేషనలిజం ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ అని. నో, రేషనలిజమ్స్ కి కంక్లూజన్ ఏంటి అంటే హ్యూమన్ మైండ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ అట్లీస్ట్ ఇన్ ద వరల్డ్ వి నో. అది పక్కన పెట్టేసేసి మీరు భగవతే అరవిందాయ అని అనిపిస్తున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ మీ దట్ అంటే ఎవరి ఇంటలెక్ట్ వాళ్ళు పెద్ద కాదు, మీకంటే పెద్ద అరవిందో గడం కూడా ఉన్నాడు. సో దట్ నెగేట్స్ డైరెక్ట్లీ, అక్కడ బ్రేక్ అయిపోయింది. See, what does humanism say? Humanism say human rights are the topmost. What does rationalism say? Right? ప్రతి ఒక్కదానికి ఒక రీజన్, ఒక రేషనాలిటీ, ఒక రీజనింగ్ పవర్, ఒక ఆర్గ్యుమెంటేటివ్ మెథడ్, దెర్ ఇస్ అ వే దట్ యు ఫైండ్ ఆన్సర్స్. ఈ పద్ధతి నేర్పించడానికి రేషనలిజం అనే అనే వర్డ్ వాడతారు. ఆల్ దట్ పాయింట్స్ టు ఇస్ దాట్ ఏ మనిషికి గుడ్డిగా ఒప్పుకోకూడదు. వాళ్ళు కూడా మనిషే, మీలాగా మాలాగా పుట్టినవాడే. మనకు ఒక 2 ఆకులు ఎక్కువ చదివి ఉండొచ్చు, ఒక 2 సబ్జెక్టులు తక్కువ చదివి ఉండొచ్చు. దీని రిలేటెడ్ అయ్యి సార్, ఇప్పుడు క్విక్ నేను ఎక్కువ టైం తీసుకోను. ఇప్పుడు ఎనీ స్కూల్ మనకి అంటే లైక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్కూల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ని పెంచడం కదా. అంటే ఎలా ఆలోచించాలో నేర్పించడం అనేది ప్రైమరీ మిషన్ అవ్వాలి కదా. అండ్ మనకి ఎంత బాగా ఆలోచించగలిగితే మన దగ్గర అంత ఆస్తున్నట్టు. దట్స్ వాట్ ఈస్ మై ఒపీనియన్. మన దగ్గర ఎన్ని మెటీరియలిస్టిక్ ఆస్తులు ఉన్నా కూడా, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు థింక్ ఇన్ ఎ రైట్ వే, ఐ థింక్ దర్ ఇస్ నో అదర్ అసెట్ బిగ్గర్ దెన్ దట్, బికాస్ ఎవ్రీథింగ్ ఫాలోస్ దట్ అని నేను అనుకుంటా. అంటే మనం దేని మీద డెసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే దేనన్నా పర్సీవ్ చేయాలన్నా అన్ని మారిపోతాయి మన వే ఆఫ్ థింకింగ్ కనుక అప్రోప్రియేట్ గా ఉంటాయి. అలా అప్రోప్రియేట్ అనే దానికి బెంచ్ మార్క్ హ్యూమనిజం, రేషనలిజం అండ్ దెన్ హ్యూమన్ రైట్స్ అన్నది నా అండర్స్టాండింగ్. నేను ఛానల్ నుంచి నేర్చుకున్నది కూడా దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఎట్లా పెంచుకోవాలని. ఒక స్కూల్ అయ్యి ఉండి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటి అంటే, నేను మా స్కూల్కి రాసినప్పుడు, Aurobindo had a profound respect for humanism, recognizing the importance of human values, dignity and potential. However, he believed that traditional humanism was limited by its focus on human experience in the material world. He argued for a higher spiritual humanism that transcended these boundaries, emphasizing the divine potential within every individual. అంటే డివినిటీకి మళ్ళీ అంటే దేనికి లింక్ పెడుతున్నాడు చూడండి. పాత సారాయిని ఫ్రెష్ బాటిల్లో ఇచ్చి ఇది కొత్త సారాయి అని నమ్మిస్తున్నాడు. పాత సారాయి ఇదంతే. ఓకే, హ్యూమనిజం హ్యాస్ నథింగ్ హయ్యర్ ఆర్ లోవర్. హ్యూమనిజం ఈస్ హ్యూమనిజం. ఎంత సటిల్ గా ఉందో చూడండి సార్, ఎంత సటిల్ గా ఉందంటే నాలంటోడు కూడా నమ్మేసేటట్టుంది. ఇది అప్కమింగ్ అండి, ఇది అప్కమింగ్. ఇది హ్యూమనిజం అండ్ రేషనలిజం ఆర్ ది అప్కమింగ్ ట్రెండ్స్. ఓకే, ఎందుకంటే మీ బ్రెయిన్ తో మీరు ఆలోచించండి అని చెప్తే దట్ ఈస్ మోర్ అప్లిఫ్టింగ్ దాన్ వీళ్ళకి మొక్కు 101 సార్లు ఇరాయి, అదేంటి రామకోటి రాయి, గోవింద కోటి రాయి, నీకు అప్పుడు మార్కులు వస్తాయి అని అంటే అమాయకులు, మూర్ఖులు తప్ప ఎవరు పడిపోవట్లేదండి. కొత్త కుర్రోళ్ళు, తెలివైన కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే నీ సొంతంగా చదివితే వస్తాయి. సో వాళ్ళని బుట్టలో పడేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పాలి. ఈ అరవిందో ఆశ్రమం రాసిన వాళ్ళు ఏంటి ట్రెడిషనల్ హ్యూమనిజం అంట, ఈడేమో మోడర్న్ హ్యూమనిజం అంట, ట్రాన్సెండెన్షియల్ అంట. అసలు సూపర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దట్.